గరం గరం బెజవాడ రుచుల్లో ఈరోజు సేమియా పాయసం చేస్తున్నానండి. సేమియా పాయసం చూడండి. ఇవ్వండి సేమియాలు, అలాగే సగ్గుబియ్యం అండి. నేను ఒక టీ గ్లాస్ మాత్రమే ఇవి తీసుకుంటున్నాను. సేమియా మాత్రం మొత్తం వేసేస్తున్నానండి. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి చూడండి. ఇప్పుడు సగ్గుబియ్యం కడిగి నేను స్టవ్ మీద పెట్టానండి. ఒక 2 గ్లాసులు, పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు నీళ్లు పోసాను. సగ్గుబియ్యం మాత్రం శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు కడిగి స్టవ్ మీద పెట్టానండి. ఈ ఉడికిన తర్వాత ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, వేరే దానికి గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోండి. చూడండి, కొంచెం జీడిపప్పు వేస్తున్నానండి, వేపుతున్నాను నేను. నెయ్యిలో వేయించుకోండి. ఇవి సిమ్లో పెట్టి వేయించుకోండి. చక్కగా దోరగా వేగిన తర్వాత తీసేసుకోండి ఒక గిన్నెలోకి. ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నానండి. ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే సిమ్లో పెట్టకపోతే ఇవి మాడిపోతాయి. ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను సేమియా వేపుతున్నానండి. సేమియా కూడా నేతిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా దోరగా వస్తే చాలండి. స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా మనం నేతిలో వేయించుకున్నాం కదా, ఆ సేమియా వేసేస్తున్నానండి. ఈ రెండు కలిపి బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామండి. చూడండి, అడుగంటకుండా చూసుకుంటూ ఉండండి. రెండు బాగా ఉడకాలండి. దీనిలో నేను పాలు పోస్తున్నానండి. దీనిలో మీరు పచ్చి అయినా పోసుకోవచ్చు, లేకపోతే కాసి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు అండి. ఇలా ఈ పాలల్లో బాగా ఉడకాలండి. ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది పాయసం, సేమియా పాయసం. చూడండి, ఇలాగా బాగా ఉడకనిద్దామండి. పాయసం అయిపోవచ్చిందండి. మీరు ముందుగా వేయించుకుని పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు కూడా దీనిలో వేసి కలిపేసేయండి. అలాగే పంచదార అయితే మీకు పంచదార వేసుకోండి, లేకపోతే బెల్లంతో అయితే బెల్లం వేసుకోండి. నేనైతే బెల్లంతోనే చేస్తున్నానండి. బెల్లంతో చేసేటట్టయితే కొంచెం చల్లారిన తర్వాత వేయండి. షుగర్ అయితే కనుక ఇప్పుడే వేసేసుకోవచ్చండి, ఎందుకంటే బెల్లం అయితే ఇరిగిపోతాయి పాలు. అందుకని నేను కొంచెం చల్లారిన తర్వాత వేస్తాను. ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసేస్తున్నానండి. అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి మళ్ళీ బెల్లం కలిపేటప్పుడు నేను మీకు చూపిస్తాను. కొంచెం ఇలాచీ కూడా వేసుకోండి. నేనైతే పౌడర్ పట్టేశాను. ఇగో చూడండి, కొంచెమే వేస్తున్నాను ఇలాచీ, స్మెల్ కోసమేనండి. వేసి బాగా కలిపేసేయండి. ఎందుకంటే నేను ముందుగా జీడిపప్పును కిస్మిస్ దీనిలో వేసేసానంటే ఇది పాలల్లో ఉడికితే చాలా బాగుంటాయండి, అందుకే వేసేసాను. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు, కిస్మిస్ కూడా మీకు అందుబాటులో లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి సన్న సన్నగా కట్ చేసుకుని అవి దానిలో వేసుకోవచ్చు. చూడండి, నేను ఇది బెల్లం వేస్తున్నానండి. చూసి వేసుకోండి. స్వీట్ మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. మొత్తం బెల్లం వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే సగం బెల్లం సగం పంచదార వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే సగం బెల్లం వేసి సగం షుగర్ వేస్తున్నాను. చూసి వేసుకోండి. మీరు కూడా కరగబెట్టుకొని ఇలాగా మీరు వేసుకోండి. ఎందుకంటే ఇలా వేసుకుంటే కనుక కొంచెం అది వడపోసినప్పుడు మనం ఇదిగో చూడండి, ఇలాంటి చెత్త కూడా ఉంటుంది దీనిలో. అంటే చెత్త అంటే అది చెరుకు గడలు ముక్కలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇసుక కూడా ఉంటుంది. ఇలా వేసుకోండి.
అలాగే ఒక గ్లాసు నేను షుగర్ కూడా వేస్తున్నానండి. షుగర్ కూడా చూసి వేసుకుందాం. స్వీటు ఒక చిన్న గ్లాసు మాత్రం వేసాను. స్వీట్ చూసి వేసుకోండి మీరు. ఈ షుగరు బెల్లం కూడా బాగా కలిసిపోయేటట్టుగా కలపండి. చూసి వేసుకోండి షుగర్ మాత్రం. ఈ స్వీట్ కూడా ఒకసారి చూసిన తర్వాత చాలకపోతే మీరు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి, లేకపోతే షుగర్ కావాలంటే షుగర్ వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. అయితే మీరు నెయ్యి వేసుకోండి. దీనిలో మీరు అందరూ నెయ్యి తినేటట్టయితే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం నెయ్యి కలుపుకోవచ్చండి. లేదంటే ఎవరికి నెయ్యి కావాలో వాళ్ళ గిన్నెలో వేసుకున్నప్పుడు మనం నెయ్యి కలుపుకోవచ్చు. సో నేనైతే దీనిలో ఇంకా నెయ్యి వేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో కొంతమంది నెయ్యి తింటారు, కొంతమంది నెయ్యి తినరు. అందుకే ఎవరికి ఇష్టమో వాళ్ళు వేసుకుంటారని నేను వేయలేదు. మీరు కావాలంటే నెయ్యి వేసి కలుపుకోండి. అలాగే చూడండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. అందరూ ఇష్టపడే స్వీట్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని మర్చిపోవద్దు. గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.